ఈరోజు ఆలుగడ్డ ఫ్రై ప్రిపరేషన్కి కావాల్సింది ఏంటో చూద్దాము. దానికి నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని షాపర్లో వేసుకున్నాను. షాపర్లో వేసి చిన్న చిన్న పీసెస్ కావడానికి షాపర్ యూస్ చేశాను. ఆనియన్స్ని మొత్తాన్ని తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. మళ్ళీ అదే షాపర్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి 2 కలిపి వేసి షాప్ చేశాను. ఇలా షాప్ చేసిన తర్వాత తీసి పక్కకు పెట్టుకున్నాను. పొటాటోస్ని 2 పొటాటోస్ తీసుకున్నాను. 2 పొటాటోస్ తీసుకొని చెక్కు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇదంతా ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టాను. కొంచెం ఆయిల్ పోసాను. కొంచెం ఆలుగడ్డ ఫ్రైకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. తాలింపు కోసం అని ఆవాలు, జీలకర్ర, కళ్యామాకు వేసాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటుంది కదా, అది కూడా వేసాను. దాని తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత టర్మరిక్ వేసాను. టర్మరిక్ వేసేసి మొత్తం మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచాను. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకుని అవి కూడా వేసాను. అవి మొత్తం వేసేసి మొత్తం మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసాను. మూత పెట్టేశాను. మూత పెట్టేయడం వల్ల మనము ఆనియన్స్తోని వాటర్ అనేది వస్తూ ఉంటుంది. అలా ఒక 10 మినిట్స్ వరకు మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత పెడుతూ కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మనం ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం ఏం లేదు. ఆనియన్స్తోని వాటర్ వస్తుంది. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి మిక్స్ చేసేసాను. కొంచెం గరం మసాలా ఉంటుంది కదా, ఆ గరం మసాలా కూడా వాడాను నేను. ఇక్కడ గరం మసాలా వేసేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ ఉంటుంది కదా, ఆ ధనియా పౌడర్ కూడా వేసాను. గరం మసాలా, ధనియా పౌడర్తో మంచి అరోమా వస్తుంది. ఇలా మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేశాను. 5-10 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత మొత్తం వాటర్ అనేది వచ్చింది. మన ఆలుగడ్డ ఫ్రై ప్రిపరేషన్ అయిపోయినట్టే. దాని తర్వాత మీదికించి నేను కొరియండర్ వేసాను. ఆలుగడ్డ ఫ్రై కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇదే మన ఆలుగడ్డ ఫ్రై.